వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శృతిస్మృతి ప్రాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ క్రోధినామ సంవత్సరం జనవరి 23వ తేదీ గురువారం, పుష్యమాస బహుళ నవమి సాయంత్రం 5:38 వరకు, విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 5:07 వరకు, వర్జ్యం ఉదయం 8:45 నుండి 10:31 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:34 నుండి 11:19 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:50 వరకు, శుభ సమయం సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు. ఈ రాశి విద్యార్థులకు ఉన్నత విద్యలకై విదేశీయాన ప్రయత్నం సఫలీకృతమవుతుంది. కళత్ర ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరము. మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. గృహమున కళ్యాణాది శుభయోగములున్నవి. బంధుమిత్రులతో ఆనందోత్సాహంగా జీవిస్తారు. వారి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రయాణ భారము, కార్యములను ధైర్యముగా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాలందు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభము కలుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించుట మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరము. వైద్య పరీక్షలు, వైద్య సహాయం లభిస్తుంది. అనారోగ్యం నుంచి కోలుకుంటారు. గృహమున బంధువుల తాకిడి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తారు. ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహోపకరణములకు ధనాన్ని ఖర్చు చేస్తారు. విద్యార్థులకు కృషికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది. ఈ రాశి విద్యార్థులు విద్యా విషయంలో ముందంజలో ఉంటారు. విదేశీయానము, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. దైవ బలంతో కార్య నిర్వహణ చేస్తారు. క్రమశిక్షణతో కార్యాలను జయించుకురాగలుగుతారు. ధనం విషయంలో లోటు రాదు. ఆదాయ మార్గాలు పెరిగి ధనము సమకూరుతుంది. అందరికీ చేయూతగా ఉంటారు. 10 మంది చేత ప్రశంసలను అందుకుంటారు. పరోపకారం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో నైపుణ్యతను చూపుతారు. అందరి ఆదరాభిమానాలను చూరగొంటారు. గణపతిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు దేవాలయ సందర్శన చేసి హోమాది క్రతువుల్లో పాల్గొని దాన ధర్మాలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతికి మార్గానికి వేసుకుంటారు. పై అధికారుల మెప్పును పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన కాలము. సమయానుకూలంగా వ్యవహరించి కార్యాలను జయించుకురాగలుగుతారు. సుఖ సంతోషముగా జీవిస్తారు. ఆర్థిక నిర్వహణ మెరుగవుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇండ్ల స్థలములు, భూమి కొనుగోలుకు అవకాశం ఉన్నది. ఈశ్వర ఆరాధన చేయుట శుభప్రదము. ఈ రాశి జాతకులు సునాయాసంగా పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తుల విలువ, వాటి వలన ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. విద్య ఉద్యోగ రంగాల్లో అన్నింటా ముందంజలో ఉంటారు. అందరికీ ఉపయోగకరంగా అందుబాటులో ఉంటారు. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. అందరికీ ఉపకారం చేయడానికి మీరు ముందుంటారు. రాజకీయంగా పైవారి సందర్శన, గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నీచ వ్యక్తులతో సంబంధాలు కలిగే ప్రమాదం ఉంది. విహారాలకు విందులకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులు ఉత్సాహముగా జీవిస్తారు. ధైర్యంగా మీరు వేసే ప్రతి అడుగు లాభిస్తుంది. ధనధాన్య వివర్ధనము, గృహమున శుభములు, ఇష్టకార్య సిద్ధి, ఆరోగ్య లాభము, ధన వస్త్ర భూషణ లాభాలున్నాయి. మాతృ సౌఖ్యము, వాహన ప్రాప్తి. వ్యాపారస్తులకు కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా సామాన్యంగా ఫలితాలుంటాయి. శత్రుమూలక ధన నాశనము. ప్రయాణాల్లో కొంత అసౌకర్యాన్ని పొందుతారు. శరీరముందు ఉష్ణ తాపములు,
ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆర్థిక స్థితి నిర్వహణ మెరుగవుతుంది. ధార్మిక ఆధ్యాత్మిక ప్రముఖులను కలిసి మీ నుంచి ఫలితాన్ని ఆశిస్తారు. ధన సహాయం అందిస్తారు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నతిని కలుగజేస్తాయి. ధన లాభము. రాజకీయంగా పైకి ఎదుగుతారు. మీకు ఆశించకుండా పదవి లభిస్తుంది. పూర్వ వైభవాన్ని నిలబడతారు. పెద్దల అనుగ్రహం కలుగుతుంది. ఈ రాశి జాతకులకు ధనము చేతికి అందుతుంది. విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభ పాఠవాలను ప్రదర్శిస్తారు. బహుమతులు గెలుచుకుంటారు. ఉద్యోగస్తులకు అన్నింటా అనుకూలము. పైవారి మన్ననలను ప్రశంసలను పొందుతారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. క్రీడల్లో రాణిస్తారు. చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కళాకారులకు నటులకు గుర్తింపు లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాల్లో మిక్కిలి లాభము. నూతన ఉత్సాహం వస్తుంది. స్థిరాస్తిని క్రయం చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్ వరిస్తుంది. చేసే కృషి వ్యాపారాలు కలిసి వస్తాయి. జోదమునకే ధనాన్ని ఖర్చు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక ప్రసంగాలకు ఆకర్షితులవుతారు. గ్రంథ పఠనము చేస్తారు. ఈ రాశి జాతకులు బంధుమిత్రులతో కలిసి ఆనందముగా జీవిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశాలుంటాయి. బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిపుష్టి. ప్రణాళిక ప్రకారంగా కార్యాలని జయించుకురాగలుగుతారు. మిత్రుల సహాయం లభిస్తుంది. భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. క్రింది వారితో ద్వేషభావము. సాంఘిక వ్యవహారాల్లో తలదూరుస్తారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలుంటాయి. గణపతిని ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనము. రాజకీయ నాయకులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన విషయంలో కొంత దిగులు చెందుతారు. విద్యార్థులు విద్యా విషయాల్లో ముందంజలో ఉంటారు. గుర్తింపు పొందుతారు. ఉన్నత విద్యా యోగమున్నది. శుభకార్యాలు నిర్వహిస్తారు. శుభకార్యాలకి ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు. 10 మందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు వృత్తి వ్యాపారాల్లో కొంత ప్రతికూల వాతావరణము అయినా కూడా కొత్త పంథాలో ఆదాయాన్ని సమీకరిస్తారు. కుటుంబ సౌఖ్యము. దూర ప్రాంత సందర్శన. విహారయాత్రలు విందు వినోదాల్లో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు సహాయపడగలరు. ధన లాభము. శారీరకంగా మానసికంగా మార్పులు. ఆలోచన విధానం మారుతుంది. 10 మందిని కలుపుకొని ముందుకు సాగుతారు. ధనం నిలబడుతుంది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.